హాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఎర్రిపుగ్గాళ్ళు మన ప్రభాస్ గారిని చాలా అంటే చాలా మంది ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. చాలా వరకు భయ ఈ ఎర్రిపుగ్గాళ్ళందరూ వేరే వ్యక్తుల ఫ్యాన్స్ భయ. కానీ భయ మన ప్రభాస్ గారిని పని కట్టుకొని మరి పిచ్చి పువ్వు పనులు మాత్రం బాగా మానుకోవట్లేదు భయ. నాకు తెలిసి భయ ఒక్కసారి ఈ వీడియో చూడండి భయ, మీకే అర్థం అవుతుంది ఎర్రిపుగ్గులు ఎవరో అర్థం అవుతుంది. నాకు తెలిసి భయ ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు భయ. నాకు తెలిసి ఈ పిచ్చి బుగ్గాళ్ళు ఈ ఎక్స్ప్రెషన్స్ చూసి దిమ్మ తిరిగి పడిపోయి ఉంటారు భయ. వీళ్ళకేం తెలుసు భయ, పిచ్చి పువ్వు మాటలు పిచ్చి పువ్వు వ్యవహారాలు మాత్రం ఇన్స్టాగ్రామ్లో మొహం కనపడకుండా ట్రోల్స్ చేయమంటే చేస్తారు, కానీ ఇలాంటి పిచ్చి పువ్వు వ్యవహారాలు గుర్తించమంటే ఎవరు చేస్తారు భయ. అస్సలంటే అస్సలు మన ప్రభాస్ గారిని చాలా వరకు చాలా తిడతానే ఉన్నారు భయ. నాకు తెలుసు భయ మన స్పిరిట్ వచ్చినాక మాత్రం ఈ పిచ్చి బుగ్గాళ్ళకి బిత్తరపోతారు భయ ప్రతి ఒక్కరు మాత్రం. నాకైతే ఈ పిచ్చి బుగ్గాల్లో ప్రభాస్ గారిది మన బాహుబలికి ముందు సినిమాలు ఎలా ఉంటాయో చూసుంటారు భయ్య. వర్షం అయితేనేమి, మన మిర్చి మూవీ అయితేనేమి, మన పౌర్ణమి అయితే దీని అమ్మ జీవితం ఇప్పుడు కూడా దుమ్ము రేపేసిద్ది భయ్య. మ్యూజిక్ పరంగా కానీ మన ప్రభాస్ గారి యాక్టింగ్ పరంగా కానీ. ఈ ఎరుపుగ్గాళ్ళకి తెలియదు అనుకోండి, అది వేరే విషయం. కానీ భయ్య మన ప్రభాస్ గారి ఛత్రపతి అయితేనేమి, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ అయితే దీని అమ్మ జీవితం ప్రతి ఒక్కరికి మంచి మూవీ భయ్య. ఇలాంటి సబ్జెక్టులు ప్రతి ఒక్కరికి మన ప్రభాస్ గారు ఎప్పుడో చేసేసారు భయ. కానీ భయ ఏదో ఫ్లూక్లో ఒక ఫ్లాప్ పడేసరికి ఈ ఎరుపుగ్గాళ్ళందరూ మన ప్రభాస్ గారిని విమర్శిస్తున్నారే కానీ దుమ్ము రేపేశారు భయ. నాకు తెలిసి ప్రభాస్ గారు ఈ నా కొడుకులు ప్రభాస్ గారు వట్టంత సైజు ఉండరు, వీళ్ళు కూడా ప్రభాస్ గారిని విమర్శించే వాళ్ళే భయ. నాకు తెలిసి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి భయ, సబ్స్క్రైబ్ చేయండి భయ.